గుజరాత్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. సర్క్రిక్ అంశాన్ని మోడీ పదే పదే ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సోనియా, దేశ ఐక్యతతో ఎవరిని ఆటలాడనీయమని ఘాటుగా వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే దోచుకోవడం ఖాయమని ప్రజలను మోడీ హెచ్చరించారు. గుజరాత్లో రెండో దశ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం 182 స్థానాలు ఉండగా తొలి దశలో 87 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగిలిన స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రెండో దశ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా ఉన్న సర్క్రిక్ వ్యవహారాన్ని లేవనెత్తి తమకు అనుకూలంగా ఓటర్లను మలుచుకోవాలని మోడీ ప్రయత్నిస్తుండగా, సోనియా మరో కొత్త అస్త్రాన్ని మోడీపై సంధించారు. గుజరాతీలో మాట్లాడి ప్రజల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. గాంధీనగర్ జిల్లాలోని కలోల్ పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన సోనియా కొద్దిసేపు గుజరాతీలో మాట్లాడారు. అభివృద్ధి పేరుతో మోడీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కాంగ్రెస్ శుష్క వాగ్దానాలు చేయదని అమలు చేసి చూపిస్తుందని ఆమె తెలిపారు. అంతేకాదు, మోడీ సర్క్రిక్ అంశాన్ని లేవనెత్తడాన్ని సోనియా తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ లబ్ధి కోసమే మోడీ సర్క్రిక్ అంశాన్ని తెరపైకి తెచ్చారని సోనియా విమర్శించారు. किसी को खिलवाड़ नहीं करने देंगे। जैसे मैं जानती हूँ, आप तो सब समझते हैं, झूठ और सच का अंतर भी अच्छी तरह समझते हैं, और आप भाजपा के जाल में नहीं फंसेंगे। हमारी लड़ाई सिर्फ सत्ता की नहीं है, गुजरात की परंपरा की रक्षा की है, विकास की है, सभी के जीवन में खुशहाली लाने की है। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ సొంత ఇంటికల సాకారం చేసుకోండి అనే పథకాన్ని గుజరాత్ లో అమలు చేస్తామని ఆ పార్టీ తమ అజెండాలో పెట్టింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ వద్ద నిర్మించిన ఒక నమూనా ఇంటిని సోనియా సందర్శించారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పై దాడి ముమ్మరం చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గుజరాత్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న భాజపాను కాదని, కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే వారు దోచుకుంటారని మోడీ దుయ్యబట్టారు. సర్క్రిక్ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. గుజరాత్ లో జరిగిన తొలిదశ పోలింగ్ లో రికార్డు స్థాయిలో 70.75% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో దశలోనూ అదే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.